ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో ట్రిక్స్ ఫర్ స్పీడ్ మ్యాథ్స్. సో మ్యాథ్స్లో స్పీడ్గా చేయడానికి కొన్ని ట్రిక్స్ మేము మీకు అందిస్తున్నామండి. ఇక్కడ మేము చెప్పే ట్రిక్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 85 × 85 అంటే విచ్ మీన్స్ 85 స్క్వేర్. 85 స్క్వేర్ని వితిన్ 2 సెకండ్స్ లోపల ఇలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా స్క్వేర్స్ ఉంటాయి. 75 స్క్వేర్ కావచ్చు, 125 స్క్వేర్ కావచ్చు, 135 స్క్వేర్ కావచ్చు, 225 స్క్వేర్ కావచ్చు. ఇటువంటి నెంబర్స్కి వితిన్ 1-2 సెకండ్స్ లోపల స్క్వేర్స్ ఏ విధంగా చెప్పాలి. సో ఇది ఈరోజు మనం నేర్చుకుందాం. సో 85 స్క్వేర్ అనేది క్వశ్చన్ అండి. 85 స్క్వేర్ అంటే లాస్ట్ నెంబర్ కంపల్సరీ 25 వస్తుందండి. దాని గురించి విడిచిపెట్టండి. లాస్ట్ నెంబర్స్ 2 25. ఏ క్వశ్చన్కైనా సరే ఈ లాజిక్స్లో ఏ వీటికైనా లాస్ట్ నెంబర్ 25. 8 ఉంది కదండి. 8 తర్వాత మనకి ఏమొస్తుంది? 9 వస్తుంది. 8 × 9 72. సో ఆన్సర్ ఈస్ 70-25. ఆన్సర్ ఈస్ 70-25. సో సెకండ్ ఎగ్జాంపుల్ 85 స్క్వేర్ ఉంది. లాస్ట్ 2 డిజిట్స్ 25 అండి. వాటి గురించి కన్ఫర్మ్ అయి 25. ఇక్కడ 8 ఉంది. 8 తర్వాత 9 వస్తుంది. 8 × 9 72. సో ఈ విధంగా మనం 70-25 చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో 75 స్క్వేర్ ఉంది. లాస్ట్ 2 డిజిట్స్ 25. 7 తర్వాత 8 వస్తుంది. 7 8 56. సో ఆన్సర్ ఈస్ 56-25. ఫర్ ఎగ్జాంపుల్ 25 స్క్వేర్ ఉంటే 2 తర్వాత 3 వస్తుంది. 6 25. 2 తర్వాత 3 వస్తుంది. 2 3 6 25. నెక్స్ట్ 95 స్క్వేర్ ఉంటే 9 తర్వాత ఏమొస్తుంది? 10 వస్తుంది. లాస్ట్ 25. 10 25. సో ఈ విధంగా మనకి ఏ నెంబర్కైనా సరే ఈజీ మెథడ్లో చెప్పచ్చు. ఇక్కడ 125 స్క్వేర్ ఉందండి. 125 స్క్వేర్ అంటే 120 లాస్ట్ నెంబర్స్ ఓకే. ఇక్కడ 12 ఉంది. 12 తర్వాత ఏమొస్తుంది? 13 వస్తుంది. 12 × 13 156 25. 12 × 13 156 and 25. ఇక్కడ 135 స్క్వేర్ ఉందండి. 135 స్క్వేర్ అంటే 13 తర్వాత 14 వస్తుంది. 13 × 14. 13 స్క్వేర్ 169 ప్లస్ 13 విచ్ మీన్స్ 180-25. 180-25. సో ఇట్లా మనం ఏ నెంబర్ అయినా సరే చూడగానే స్క్వేర్ లాజిక్స్ని అప్లై చేయొచ్చు. అది ఎప్పుడు ఉపయోగపడుతుంది? దట్ టు ఎండింగ్ విత్ 5 అండి. ఏ నెంబర్ అయినా సరే ఎండ్స్ విత్ 5 ఉంటే ఈ లాజిక్ మీకు ఉపయోగపడుతుంది. అంటే నెంబర్లో 5 తోటి ఎండ్ అయితే ఈ లాజిక్ మీకు ఉపయోగపడుతుంది. ఇంకా దీని తర్వాత 5 తోటి కాకపోతే సంబంధం లేకుండా మనం మహా అయితే 1 to 30 or 35 స్క్వేర్స్ మనం బైహార్ట్ చేస్తామండి. 1 స్క్వేర్ నుంచి 35 స్క్వేర్ దాకా బైహార్ట్ చేసి పెట్టుకుంటాం. కానీ మనకి కొన్ని ఎగ్జామ్స్లో డైరెక్ట్గా 112 స్క్వేర్ ఈక్వల్ టు వాట్ అని అడుగుతాడు. సో అక్కడ మనం ప్రాబ్లం చేసినప్పుడు టైం తీసుకుంటుంది. సో అక్కడ మనకి డైరెక్ట్గా కాకుండా కానీ ఇండైరెక్ట్గా ప్రాబ్లం చేసేటప్పుడు మధ్యలో 112 × 112 టాపిక్ వచ్చింది. సో అలా కాకుండా 189 × 109 వచ్చింది. సో ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చినప్పుడు అంటే లైక్ 131 స్క్వేర్ అంటే ఈ విధంగా స్క్వేర్స్ అడుగుతున్నప్పుడు ఈ విధంగా చేయాలి. అంటే ఫస్ట్ ఇక్కడ చూసుకోండి, లాస్ట్కి ఏముంది? 12 స్క్వేర్ ఎంతండి? 144. మళ్ళీ 12 × 2 12 × 2 24. ముందు ఒకటి ఉంటుంది ప్రతిసారి కూడా. 4 4 5 1 2 152 44. అంటే బై డిఫాల్ట్ తర్వాత మనకి ఈ వర్క్ అవసరం లేదండి, డైరెక్ట్గా చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక లాస్ట్ 2 డిజిట్స్ 09. 09 స్క్వేర్ 81. 09 × 2 18. ముందు ఒకటి వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 11-882. ఇక్కడ 31 స్క్వేర్ 961. 31 to 62 అంటే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఇంపార్టెంట్. క్యారీ ఫార్వర్డ్ ఉన్నప్పుడు ఇట్లా రాసుకోండి. వీటిని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. క్యారీ ఫార్వర్డ్ అంటే 1 వస్తుంది. 17 161. సో మనకి అపార్ట్ ఫ్రమ్ అంటే 5 కాకుండా వేరే నెంబర్స్ ఉన్నప్పుడు 100 నుంచి మనం ఇంకా ముందుకు ఎంతవరకు వెళ్ళినా ఈ లాజిక్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 121 స్క్వేర్ తీసుకుంటే 21 స్క్వేర్ 441. తర్వాత 22 × 2 42 142. 14641. 14641. ఈ విధంగా మనకి స్క్వేర్స్ కూడా యూజ్ అవుతుందండి. ఈ స్క్వేర్స్ తర్వాత మల్టిప్లికేషన్స్ కూడా అవసరం అండి. సో మల్టిప్లికేషన్ అంటే మనకి ఏదైనా 2 డిజిట్ మల్టిప్లికేషన్ చేయడం ఈజీ, 3 డిజిట్ మల్టిప్లికేషన్ చేయడం కూడా ఈజీ, కానీ ఫాస్ట్గా చేయడం ఇంపార్టెంట్. సో ఈ ఫాస్ట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 113 × 117 వచ్చింది అనుకోండి. సో ఇట్లా చేయడం ఇలా. సో ఇలా చేయాల్సినప్పుడు 3 7s 21 రాయండి. 11 తర్వాత 12 వస్తుంది. 11 × 12 132 అనే మెథడ్ మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 121 × 129. 1 9s 09 రాయండి. 12 తర్వాత 13 వస్తుంది. 12 × 13 156 09.
15609 అండ్ అగైన్ 132 into 138 2 into 8 16 రాయండి. 13 తర్వాత 14 వస్తుంది. 13 into 14 182 16. సో ఇట్లా మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది లాజిక్ ఇది? ఫస్ట్ 2 నెంబర్స్ సేమ్ ఉండాలి అండ్ లాస్ట్ 2 నెంబర్స్ని సమ్ చేస్తే 10 రావాలి ప్రతిసారి కూడా. 1 + 9 10, 3 + 7 10, 2 + 3 2 + 8 10. సో ఈ విధంగా లాస్ట్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నప్పుడు 10 రావాలి, ఫస్ట్ నెంబర్స్ సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 92 into 98 9 9 సేమ్, 2 + 8 10. సో లాజిక్ అప్లై చేయొచ్చు. 9 తర్వాత ఏమొస్తుంది? 10 వస్తుంది. 9 into 10 90, 2 into 8 60, 90 60. సో ఇట్లా మనకి 77 into 73. ఫస్ట్ నెంబర్స్ ఆర్ సేమ్, 7 + 3 10. సో లాజిక్ అప్లికేబుల్. 7 తర్వాత 8 into 7 56, 7 into 3 21. సో ఆన్సర్ ఇస్ 5621. సో ఇది 100 లోపు కావచ్చు, 100 తర్వాత కావచ్చు, ఏ నెంబర్స్కైనా అప్లికేబుల్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? అది ఫస్ట్ నెంబర్స్ అనేది సేమ్ ఉండాలి, లాస్ట్ నెంబర్ మాత్రం రెండింటిని యాడ్ చేస్తే 10 రావాలి. సో ఈ విధంగా మనకి మల్టిప్లికేషన్ ట్రిప్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో.